ఆడపడుచులకు పసుపు కుంకుమ పథకం ద్వారా కన్నీరు తుడిచే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉంది. ప్రజలందరికీ మేలు చేసే సత్తా తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంది. మా గెలుపు కొరకు పోలింగ్ తేదీ కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు అని ఆనందం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా టీడీపీ అభ్యర్థులందరూ ఘన విజయం సాధిస్తారని రాయపాటి ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా రెండు నదులు కలపడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు. ఇది మన గోదావరి నుంచి తీసుకొచ్చి పంపుల ద్వారా కృష్ణలో కలపడం జరిగింది. అదేవిధంగా గోదావరిలో మన డ్యామ్ కడుతున్నాం అది పోలవరం డ్యామ్. అది కనుక అయ్యేటట్టయితే రేపు నవంబర్ డిసెంబర్కి అయిపోతుంది. స్ట్రైట్గా పంపు చేయకుండా వచ్చేస్తుంది. గ్రావిటీ ద్వారా వస్తే నీళ్లు ఇవన్నీ ఆయన లేకపోయేటట్టయితే మన క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అయిపోద్ది. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ మోడీ గారు ఇవ్వట్లేదు డబ్బులు. అదేవిధంగా పోలవరం కూడా ఇవ్వట్లేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి ఎక్కడి నుంచో నిధులు తీసుకొని చేస్తున్నాడు. తప్పకుండా వారిని మనం దీవించాలి, ఆశీర్వదించాలి, వాళ్ళని బలపరచాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటాం. శక్తివంచన లేకుండా తాగునీరు సాగునీరు తీసుకురావడం జరుగుతుంది. తాగునీరు బట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. సాగునీరు ఇంకా ఇన్కంప్లీట్ కూడా దాన్ని కూడా పూర్తి చేస్తాం ఈ 2 సంవత్సరాల్లో. అందరూ కూడా రైతులందరూ కూడా సుఖంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా పాడి పంటలతో సుఖంగా ఉండాలని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారు మేము అందరూ కూడా ఆలోచిస్తాం. తప్పకుండా రైతులందరూ కూడా మేము సహాయం చేస్తాం. అదేవిధంగా దుర్గిలో మార్కెట్ యార్డ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మార్కెట్ యార్డ్ ఎందుకంటే అక్కడ మాచర్ల వినుకొండ గురిజాలలో ఎక్కువ మంది రైతులందరూ కూడా మిర్చి పండిస్తారు. ఆ మిర్చి పంటను తీసుకొచ్చి గుంటూరులో అమ్ముకోవాలంటే గుంటూరులో మార్కెట్ యార్డ్ ఉంది. అదేవిధంగా నల్గొండ నుంచి కూడా గుంటూరుకు వస్తాయి. అన్నీ కూడా చాలా సేపు అది దాదాపు వారం 10 రోజులు అక్కడ గుంటూరులో పడి ఉండాలి రైతులందరూ కూడా. అదే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మాచర్లోనే దుర్గిలోనే మన మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా దాన్ని ఆపరేషన్లోకి వస్తుంది. శంకుస్థాపన వచ్చి చెమ్మిడి నీళ్లు తట్టేడు మట్టించిపోయాడు. తర్వాత మన న్యాయ పైసలు ఇవ్వలేదు. 1500 కోట్లు ఇచ్చాడు. 1500 కోట్లు కూడా విజయవాడ గుంటూరు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఖర్చు అయిపోయినాయండి. మిగతా ఏం లేదు. అదేవిధంగా పోలవరానికి ఇప్పుడు దాదాపు 5000 కోట్లు ఎంతో రావాలి. మనకి సెంట్రల్ అవి కూడా ఇవ్వట్లేదు. వాళ్ళని బాధ పెడతారు. ఇడిచారు. తప్పకుండా మోడీని మనం ఓడించాలి, బీజేపీని ఓడించాలి. తెలుగుదేశం అధికారంలోకి వస్తే మన 25 సీట్లకి 25 పార్లమెంటు మెంబర్లను గెలిపించాలి మన ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఢిల్లీలో చక్కెర తిప్పి మంచి ప్రధానమంత్రిని తీసుకొస్తారు. తద్వారా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఫండ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. గతంలోనే నేను 35,000 36,000 ఓటుతో గెలిచానండి. ఈసారి తప్పకుండా నేను చేసిన పనులు శ్రీరామ రక్ష మాకు తప్పకుండా మాకు 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తామని మనం చేస్తున్నాం.